హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న శనివారం అయితే అమ్మ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసి మాల అయితే కట్టిందండి. వెంకటేశ్వర స్వామికి తులసి మాలన్న తులసి పత్రన్న చాలా ఇష్టం కదండి. ఇంకా అమ్మ అయితే ఇలాగ తులసి పత్ర అయితే కోసి తీసుకొచ్చిందండి. తులసి పత్రిని మనం ఎప్పుడు కూడా పొద్దున్నే కొయ్యాలంటండి. పొద్దున్నే స్నానం చేసి ఈ తులసి పత్రి అయితే కొయ్యాలి. అలాగే తులసి పత్రిని మనం చేతి వేళ్ళతోనే కట్ చేయాలంటండి. మన గోర్లతో కానీ కత్తులతో అయితే కొయ్యకూడదు. తులసి పత్రిని కొయ్యకూడని రోజులు కూడా ఉంటాయండి. అవి ఏంటంటే ఏకాదశి, ద్వాదశి, ఆదివారంలో అయితే కొయ్యకూడదండి. అలాగే పౌర్ణమి రోజున, అమావాస్య రోజున కూడా తులసిని అయితే కొయ్యకూడదు. నాకు ఈ తులసి పత్రి గురించి ఏమీ తెలియదండి. మా జేజీ నాకైతే చెప్పింది. ఇంకా అదే నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. మీకు ఏమన్నా తులసి పత్రి గురించి తెలిస్తే కనుక కామెంట్ చేయండి. తులసి పత్ర అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అండి. అందుకే వెంకటేశ్వర స్వామికి ఈ తులసి పత్ర అయినా తులసి మాల అయినా చాలా ఇష్టం. మనం వెంకటేశ్వర స్వామికి ఏ ప్రసాదం పెట్టినా సరే అక్కడ ఒక తులసి ఆకు అయితే పెట్టాలంటండి. మనం ప్రసాదం దగ్గర పెట్టే ఆ ఒక్క తులసి ఆకు వల్ల ఆ ప్రసాదం కాస్త మహాప్రసాదంగా మారుతుందంటండి. ప్రతి శనివారం ఇలాగా తులసి పత్రి తెచ్చి ఇలాగ మాల కట్టి అయితే స్వామివారికి వెయ్యాలి అనుకుంటామండి. కానీ మాకైతే కుదరదు. ఇలా కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాల అయితే కట్టి స్వామివారికి వేస్తూ ఉంటాము. మనం ఈ తులసి మాల స్వామివారికి వేయడం వల్ల ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. తులసి మాలని స్వామివారికి వేసేసిన తర్వాత రోజు అయితే మనం ఈ మాలని తీసి ఎవరు తిరగని చోట కానీ లేదా పారే నీటిలో అయితే వెయ్యాలండి. అంతేగాని డస్ట్బిన్లో అయితే వేయకూడదు. ఇంకా మేము తీసుకున్న తులసి పత్రిక అయితే మాకు ఇలాగ 2 మాలలు అయితే వచ్చాయండి. అందులో ఒక మాల అయితే స్వామివారికి వేసాము. ఇంకొక మాల వచ్చేసి పక్కనే ఉన్న సత్యనారాయణ స్వామి ఫోటోకి కూడా వేసామండి. మేము ప్రసాదంగా అయితే బెల్లం పెట్టామండి. అలాగే దాని మీద ఒక తులసి ఆకు కూడా పెట్టాము. ఇంకా స్వామివారికి అయితే మాల అయితే వేసేసామండి. నాకు మా జేజీ చెప్పిన కొన్ని విషయాలైతే నేను మీతో అయితే షేర్ చేసుకున్నానండి. మీకు కూడా ఇంకా ఏమైనా తెలిస్తే కనుక ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. 2 తులసి మాలలు అన్నాను కదండి. అందులో ఒక తులసి మాల అయితే సగం చేసి ఇక్కడ సాయిబాబా ఫోటోకి వేసాము. అలాగే ఇంకా మిగిలిన కొన్ని ఫొటోస్కి కూడా వేసామండి. అంతేనండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.